దేవనామనికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడి వాక్యం చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడన చేసుకొనుము. అరల పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. దేవుడు నోవహుతో మాట్లాడారండి. ఎందుకంటే ఈ లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నది. అందుకు కాబట్టి నేను 40 రోజులు 40 పగళ్ళు రాత్రులు ప్రచండమైన వర్షాన్ని నేను కురిపిస్తున్నాను. కాబట్టి నువ్వు వాడను తయారు చేయమని దేవుడు నోవహుతో మాట్లాడారండి. మాట్లాడినప్పుడు నోవహు మరి ఆ లోకమంతా పాపంతో నిండిపోయినప్పటికైనా నోవహు గారు ఒక్కరు మాత్రమే నీతిమంతుడుగా యథార్థపరుడుగా ఉన్నారండి. అయితే వాడ తయారు చేసినప్పుడు తన కొడుకులు కానీ కోడలు కానీ తన భార్య కానీ ఎందుకు ఎవరితో మాట్లాడలేని దేవుడు నీతో మాట్లాడా అని అనలేదండి. ఎందుకంటే వారు కూడా సమ్మతించారు. అడవికి వెళ్ళి మరి ఆ స్థితిసారకపు మ్రానులు కొట్టుకొచ్చి వాడన తయారు చేసినప్పుడు మరి కొడుకులు కూడా వారి నోవహు గారికి సహకారులుగా ఉన్నారు. వాడన తయారు చేస్తారు. అలాగే మరి కోడలు కూడా అత్తగారితో కలిసి మరి వాడలో కావలసిన సామాగ్రిని తిండి సామాన్లన్నీ కూడా సమకూర్చారు. జంతువులకేంటి పశువులకేంటి పురుగులకేంటి వారు కూడా మరి సహకరించి మరి అవన్నీ కూడా రెడీ చేసుకున్నారన్నమాట అండి వాడలోకి. మరి వాడ తయారు చేసుకుంటాకి కొడుకులు సహకరించారు. అందులో సామాగ్రి సమకూర్చుకుంటాకి కోడళ్ళు అత్తగారు సమకూర్చుకుని కుటుంబమంతా ఏక మనసుతో ఏకాత్మతో దేవుని మాటకు లోబడిన వారే మరి ఆ యొక్క వాడలో ప్రవేశించారండి. అలాగే మనము కూడా మరి ఏదన్నా మన ఇంట్లో కూడా వచ్చినప్పుడు మనము కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒక్క మాట మీద ఉన్నప్పుడు అది ఏ సాతానుడు కూడా మన కుటుంబంలో సొరబడండి. దేవుని మాటకి లోబడి ఉన్నప్పుడు మనము కూడా నోవహు కుటుంబంలాగా ఏక మనసుతో ఏకాత్మతో ఉన్నప్పుడు నోవహు కుటుంబంలాగా మన కుటుంబాన్ని దేవుడు కడతాడండి. దేవుడు కొద్ది మాటలు దీవించనుగాక. మరి మీకు నచ్చితే ఈ మాటలకి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. అందరికీ వందనాలండి.